ఈ వీడియో ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం మాట. మన పుచ్చిపోయిన మైండ్ ఎలా ఉంటుంది అని చెప్పి నీ చేసే వీడియోలను బట్టి బాగా తెలుస్తుంది. కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. ఖమ్మం జిల్లాలో ఒక 12 సంవత్సరాల బాలికని ఒక ముస్లిం వ్యక్తి అగాత్యం చేస్తే ఈరోజు 2 వీడియోలు పెడితే కింద 100 కొద్ది కామెంట్లు. బండి సంజయ్ విషయంలో ఏం చేసావని. అరే బేవర్స్ నా కొడకల్లారా, నేను ఒకటి అడుగుతున్నాను. బండి సంజయ్ వీరాభిమాని అని కూడా చెప్పాను నేను. అయినా కానీ బండి సంజయ్ని నిక్కబెట్టి అడిగాను నేను. 5 వీడియోలు చేశాను. బండి సంజయ్ కొడుకు చేసిన దురాఘాతాలు నిక్కబెట్టి అడిగాను నేను. అభిమానం వేరు, సోషలిజం వేరు, జర్నలిజం వేరు. అడగడం అంటే కనుక కోటిపల్లి కాలం ధైర్యంగా అడుగుతాను నేను. పవన్ కళ్యాణ్ దేవుడని కొలుపుతాను. అయినా కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో జరిగిన అన్యాయాలను కూడా ప్రశ్నిస్తున్నాను నేను. పరిపాలన వేరు, అభిమానం వేరు, దేవుళ్ళు వేరు. అర్థమైందా? క్వశ్చన్ చేసే టైంలో వాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, లేకపోతే నా దేవుడా అని చెప్పి ఆలోచించే ప్రసక్తే లేదు. ఎవరినన్నా అడుగుతాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలంగాణ జర్నలిజాన్ని అడుగుతున్నాను, లేకపోతే ఆంధ్ర జర్నలిజాన్ని అడుగుతున్నాను. క్లియర్గా అడుగుతున్నాను. మీకు దమ్ముందా? ఈ మీడియా ఖమ్మం జిల్లాలో ఒక బాలికని అగాత్యం చేస్తే ఎవడైనా కానీ మీడియాలో ప్రసారం చేశాడా? తెలంగాణ ఛానల్స్ అన్ని మూసు కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఒక రెడ్డి గారు ఒక దళిత అమ్మాయి మానభంగం చేశారంటే కనుక 200 షేర్లు చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందులో విశేషం ఏంటంటే కనుక నా రెడ్డి సోదరులు కూడా ఈ వీడియో షేర్ చేస్తారు. ఎందుకంటే అగ్రవర్ణంలో మీకు తెలుసో తెలీదు, ఒకప్పుడు అణచివేయబడ్డారా లేదన్నది నాకు తెలీదు. దళితులు లేకపోతే ముస్లిమ్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు. కానీ అగ్రవర్ణాలు ఈరోజు కూడా దళితుల్ని దగ్గరికి తీసుకుంటే ట్రై చేస్తున్నారు. ఈ వీడియోని ఒక దళిత అమ్మాయిని మానభంగం చేశారు అంటే రెడ్లే షేర్ చేస్తారు, కమ్మళ్ళే షేర్ చేస్తారు, కాపులే షేర్ చేస్తారు. కాపులు ఎవరైనా కానీ ఒక మర్డర్ చేశారంటే, ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీలో ఒక ప్రబుద్ధుడు డోర్ డెలివరీ చేశాడు, మా కాపు బిడ్డే. కానీ దాని మీద కూడా మేము వీడియోలు చేసాం. అప్పుడు మా కాపోడు అని చెప్పి మేము సపోర్ట్ చేయట్లేదే. తప్పులే ఖండించండి. ఎప్పుడు చూసినా కానీ అగ్రవర్ణం అంటున్నారు. కానీ అంబేద్కర్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అగ్రవర్ణం అమ్మాయిని కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, మీ అగ్రవర్ణం పిల్లల నుంచి పెళ్లి చేస్తారా అని. అగ్రవర్ణం ఎందుకు? మీ క్యాస్ట్లోనే డబ్బు లేకపోతే మీరు పెళ్లి చేసుకోలేరు. ఆ పుచ్చిపోయిన బుద్ధిని పక్కకు పెట్టండి. మన కులాలకు అతుక్కుపోయాం మనం. అర్థమైందా? అయినా కానీ మేము ప్రేమతోనే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూ అయినా కానీ అగాయిత్యమే. అర్థమైందా? బండి సంజయ్ చేసినప్పుడు ఏం చేసామని అడుగుతున్నారు. అప్పుడు కూడా వీడియోలు పెట్టినరా పిచ్చనా కొడకల్లారా? అర్థమైందా? దళితుడు చేసిన, హిందూ చేసిన, ముస్లిం చేసిన ఒక మైనర్ బాలికే నా మైండ్లో ఉంటుంది. నా మైండ్లో ఒక మైనర్ బాలికే ఉంటుంది. అక్కడ ఏ పెంటనా కొడుకు చేశాడని చెప్పి నా మైండ్లో ఉండదు. అర్థమైందా? అదొకటి గుర్తెట్టుకోండి. కింద కామెంట్లు పెట్టేటప్పుడు అశబ్దం తినొచ్చి కామెంట్లు పెట్టండి. అంతేగా నా దగ్గర లాంటి కామెంట్లు పెట్టకండి. నాకు ఎవడైనా ఒక్కటే, ఎవరినన్నా క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం నాకు ఉంది. అర్థమైందా? నిక్కర్సైన కామన్ మ్యాన్, నిక్కర్సైన ఇండియన్. నేను ఎవరినన్నా క్వశ్చన్ చేస్తాను. అర్థమైందా? మొన్న ఆడెవడో పోలీస్ మీద ఒక వీడియో చేశానని చెప్పి అరెస్ట్ చేస్తున్నాడు. ఎవరికి భయపడను నేను. ఒక 5 రోజులు జైలుకి వెళ్తాను. మీ అందరూ సంబరాలు చేసుకుంటారు దోలు తీరిందని. కానీ నేను మాత్రం జర్నలిజం చేసేది, నేను జర్నలిస్ట్ని కాదు. కానీ ఒక కామన్ మ్యాన్గా ఉండేది అందరినీ ప్రశ్నించడానికే. నాకు రాజ్యాంగ హక్కు కల్పించింది, మీరు సపోర్ట్ చేయండి అంతే. నేను ఎవరినన్నా కానీ, రేపు పొద్దున అగ్రవర్ణంలో ఎవరన్నా కానీ, మొన్న ఎక్కడ తెలంగాణలో ఒక అగ్రవర్ణం రెడ్లు ఒక బాలికని చంపేస్తే ఎన్ని వీడియోలు పెట్టాను? 6 వీడియోలు పెట్టాను. ఇక్కడ కుల క్యాస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా దృష్టిలో వచ్చి బాధితులు ఒక్కళ్ళే కనిపిస్తారు. వాళ్ళొక్కళ్ళే. అక్కడ మానభంగం చేసింది రెడ్డి అయినా, చౌదరి అయినా, లేకపోతే కనుక అగ్రవర్ణమైనా, దళితుడైనా, హిందువైనా, ఎవడైనా ఒక్కటే. మీ కుల కొంపులు, మీ మత కొంపులు పక్కకు పెట్టుకోండి. అలాంటి నీకు కులం పిచ్చి లేదా అంటారు. కులం మీద అభిమానం ఉంది, కుల పిచ్చి కాదు. అర్థమైందా? గుర్తెట్టుకోండి.